I know you heard from everyone telling you lies, so just lay down beside me. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మహమ్మద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేనైతే అనంతపురంలోని శ్రీనివాస్ నగర్లో ఉన్నాను. మీకు పట్టు చీరలు మరియు టాప్స్ కొనాలనుకుంటే షాప్ చెప్తాను చూడండి. శ్రీ లక్ష్మీ శారీస్ సెంటర్ అని చెప్పేసి మనం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అండి. మనం ఇట్లా వెళ్తే సైఫుల్లా బ్రిడ్జ్ వెళ్తాము, అలాగే ఇట్లా వెళ్తే మనం శ్రీనివాస్ లోపలికి వెళ్తాము. సో మీకు పక్కన వచ్చేసి విశాల్ మార్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గౌసే ఆజం అని ఒక దర్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తానే మీకు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ వస్తుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనం రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే కొంచెం వీళ్ళ ముందు రాగానే మనకు ఫస్ట్ వీళ్ళ టాప్ సెక్షన్ కనిపిస్తుందండి, శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అని చెప్పేసి. ఈ షాప్ వచ్చేసి కేవలం టాప్స్ కోసమే పెట్టారండి. ఇక్కడ మీకు 200 నుంచి 1000, 1500 వరకు టాప్స్ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి పోగానే ఆపోజిట్లో మనకు వీళ్ళ శారీ సెక్షన్ అయితే వస్తుంది. మనం ఇందాక చూసినది టాప్ సెక్షన్ అండి. దాని ఆపోజిట్ లైన్లోనే మనకు పట్టు శారీ సెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు పెద్దమ్మ టెంపుల్ ఉంది నియర్ బై. సో ఇదండి పెద్దమ్మ టెంపుల్ అండి, పెద్దమ్మ తల్లి ఆలయము. దాని ఆపోజిట్లోనే శ్రీ లక్ష్మీ శారీ సెంటర్. ఇదే అండి షాపు. సో ఇంట్లో ఉంటుంది షాప్, చిన్నగా ఉన్నా కూడా లోపల స్టాక్ మటుకు చాలా వచ్చిందండి. అండ్ అందులో భాగంగా ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం కొత్త స్టాక్ తెప్పించాడు నారాయణ. నారాయణ అంటే బ్రాండ్ ఏంటంటే నారాయణ. సో కొత్త స్టాక్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను. ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూసినట్టే మన ఛానల్ గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టాక్ చూసేద్దాం పదండి. హలో అండి అందరికీ. ఈరోజు మగవాళ్ళు కానీ మన లేడీస్ కానీ జాగ్రత్తగా వినండి. పట్టు శారీల గురించి ఒక భయంకరమైన నిజాలు చెప్పబోతున్నాను. ఎవరైతే సరే 1000 రూపాయల దగ్గర నుంచి 10,000, 20,000, 30,000 దగ్గర పట్టు చీరలు కొంటా ఉంటారో వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారంటే ఈ ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మీకు బయట వచ్చేసి చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. కానీ ఒక ఆయన ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, బ్రాండెడ్ నారాయణ అన్న. అనంతపురంలో గత 20-30 సంవత్సరాలుగా పట్టు చీరలు బిజినెస్, కేవలం పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, టాప్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకి ఇస్తున్నాడండి. మరి ఈ రోజు అయితే ఇక్కడ మొత్తం శారీస్ అనేవి ఉన్నాయి, కొత్త స్టాక్ వచ్చింది. ఈ ధరలు ఎలా ఉన్నాయి అనేది మొత్తం కనుక్కుందాము. మీరు చాలా మంది షాపింగ్ మాల్లకు అలాగే పట్టు చీరలు తయారీ చోటుకు వెళ్తూ ఉంటారు. కానీ ఆడ చెప్పే ప్రైస్కు మీరు కొంచెం డిస్కౌంట్ వేసుకొని కొంటా ఉంటారు. కానీ అసలు ధర ఏదైతే ఉందో, మీరు బడ్జెట్లో డబ్బులు మిగిల్చుకోవాలి, 1,00,000 రూపాయలు కొన్నారనుకోండి, దాంట్లో మీరు 70,000 మిగిల్చుకునే షాప్ అండి ఇది, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇదంతా స్టాక్ ఉంది కదండి, ఈ స్టాక్ ఎంత ప్రైస్ ఉంటుంది మన అన్న స్టాక్ లో డిజైన్లకు సింగిల్ పీసులు మాత్రమే ఇవి. స్టాక్ అనేది ఇంకా దండిగుంది. సింగిల్ శాంపుల్ పెట్టినాను. స్టాక్ అనేది మూటలు ఉంటుంది. వెనకాల ఇదంతా స్టాకేను, ఇదంతా స్టాకేను. ఈ శాంపుల్ కి ఓపెన్ చేయించడానికి ఇక్కడ పెట్టినాను అన్నయ్యలు. నేను మా అక్క చెల్లెమ్మలకి ఏం చెప్తున్నానంటే, నేను పట్టు సెక్షన్ రిటైల్ ఇస్తా ఉండేది మా అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే. నేను ఏదో లాభాలు కాదు, నేను హోల్సేల్ ఇచ్చుకుంటే దీన్ని మీకు ఇచ్చే ప్రైస్ మీద 150 నేను లాభం వేసి పార్సల్ కొట్టి షాపులకు ఇస్తాను. అది 2 months 3 months పేమెంట్లు వస్తాయి. నేను పోయి అక్కడ కలెక్షన్ అవన్నీ ఎందుకు, నేను ఎట్లా ఇక్కడ రిటైల్ ఇద్దామని చెప్పేసి అక్క చెల్లెమ్మలకి పెట్టినా. ఎందుకు పెట్టినా అక్క చెల్లెమ్మలకి రిటైల్ అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. ఆల్రెడీ మనకు టాపుల్ షాప్ ఒకటి ఉంది, ఆల్రెడీ ఫ్యాన్సీ చీరలు మా భార్య అమ్ముతాండే. అందుకు రంగంలోకి నేనే దిగేసిన అనమాట. ఇంకా పట్టు సెక్షన్ అంతా మనం ఇక్కడే చేయాలా, అక్క చెల్లెమ్మలకి ఆఫర్లు వేయాలా. ప్రతి ఒక్కరు 10,000 తెచ్చినాం, 5,000 చెప్పినాం, 8,000 అది ఇది బాధలు పడుతున్నారు అక్కడ. ఇప్పుడు నేను ఏం నా మైండ్ అంతా ఏముంటుందంటే, పేద అక్క చెల్లెళ్ళ మీద ఉంటుంది నా మైండ్. ఇప్పుడు ఉండే అక్క చెల్లెమ్మలు పెడతారు, నా 10,000 పెడతారు, 20,000 పెడతారు, అన్ని చేస్తారు. లేని అక్క చెల్లెమ్మలు ఏం చేస్తారు చెప్పు, వాళ్ళు భయపడతారు. పట్టు చీర 10,000 పడుతుంది, 20,000. ఆ భయం ఏది ఉండకూడదు. నేను చెప్తా ఉంటాను, ఒక్కటే రేటు చెప్తానా. ఇది వచ్చేసి 2,500 అన్నయ్య, హెవీ చీర. ఇది 2,500. ఇది వచ్చేసి 1,500. నేను ఈ 1,500 అమ్మే చీర 4,000 5,000 బయట దొరుకుతా ఉంటుంది. నేను వచ్చేది 1,500. ఏ షాప్. ఇది వచ్చేసి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఈ డిజైన్ లో కావాల్సింటే నా దగ్గరికి రండి, చీర తీసుకొని బయట అడిగాక నా దగ్గర తీసుకోండి. నేను ఈ రేట్లు చెప్పినాక కొద్ది షాపులో దెబ్బ తగ్గిపోయిన రేట్లు ఈ 2 నెలల్లో. ఎందుకు తగ్గిపోయినా చెప్పు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నా దగ్గరికి రావాలనేది నేను చెప్పడం లేదు అక్క చెల్లెమ్మలకి. నా దగ్గర నచ్చితే నా దగ్గర తీసుకోండి, లేదా మగ్గాల దగ్గరికి పోండి. మగ్గాల అడ్రస్ నేను చెప్పేస్తా. ఏ మక్కాయలు ఇవంతా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ముద్దిరెడ్డిపల్లి ఒకటి హిందూపూర్ దగ్గర ఉంటుంది అక్కయ్యలో. వీడు వ్యాపారస్తుడా లేదా గరీబోడా ఏమని చెప్పి కొంతమంది ప్రశ్న కాదు, ఏమని చేసుకోండి. నేను అక్క చెల్లెమ్మల కోసం మాత్రం చెప్తా ఉండేది, వ్యాపారం కోసం అయితే కాదు. మీరు నా దగ్గరకు వచ్చి తీసుకునే అదే రేటే ఉంటుంది, మగ్గాల దగ్గర పోయి తీసుకునే అదే రేటే ఉంటుంది అక్కయ్యలో. అట్లేముండదు. ఇది ఓపెన్ చేయండి.
మొత్తం చాలా షైనింగ్ ఉంది శారీ చూసుకో ఎట్లుందో ఫినిషింగ్ సూపర్ గా ఉంది శారీ జరీ వస్తుంది ఎల్టీ కొంత మిక్స్ నేసేది కరెంట్ మగ్గాల్లో ఇది హ్యాండ్లూమ్ అయితే కాదు అక్కలకి హ్యాండ్లూమ్ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కలర్ వాష్ గానీ ఏం కాదు ఫినిషింగ్ చీర చూడండి ఫినిషింగ్ ఎట్లా కూడా సూపర్ గా ఉంది సూపర్ గా ఉంటుంది నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఏదైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి అట్లా కావాలంటే నారాయణ అన్న ఉన్నాడు లక్ష్మీ శారీ సెంటర్ లో మన కోసం ఒక అన్న షాప్ పెట్టుకున్నాడు అన్న షాపుకి పోవాలని పెద్ద మనకు చేసుకొని రండి ఇదంతా లాభసాటి మార్గం కోసమో మిమ్మల్ని పొగిడిచ్చే మాటల కోసం చెప్పలేదు అక్కలు మీరు ఫస్ట్ షాపుకి రండి మళ్ళా కథ మళ్ళా చీరలు తీసుకున్నామంటే తీసుకోకపోయినామంటే మీకోసం అన్ని ఊళ్ళు తిరిగి ఎక్కడ తక్కువ దొరుకుతాయో ఫ్యాన్సీ చూడండి డిజైన్ చూడండి డిజైన్ చూడండి 2500 ఇది చూడండి జరీ చూడండి అక్కలు అక్క నేను ప్రతిదీ మాత్రం నేను నీట్ గా ఓపెన్ చేసి ఇది జరీ అది ఇంత క్వాలిటీ చెప్తాను కదా మీ మనసు కనిపిస్తాను కదా క్వాలిటీ ఇంత నీట్ గా చెప్తాడు ఆ పిల్లోని మాటలను తెలుస్తుంది నేను ఇంత గట్టి గలగలగలగలగలగలగా నోరు ఆరిపోయేది చెప్తా అంటాను అక్క ఎందుకు చెప్తాను నా దగ్గర క్వాలిటీ ఉంది నేను చెప్పేదాంట్లో నీతి నిజాయితీ ఉంటుంది కాబట్టి దబదబ మాట్లాడతా దబదబ చేస్తా ఇక్కడ చూడండి అక్కలు అక్క మనము అన్న చెప్పు ఒకటి దొంగ పని చేసేటప్పుడు ఏమైతుంది చెప్పు అరే నువ్వు దొంగ బారట అని నసుకుతాడు అది దొంగ చేసేప్పుడే దీపాగాడు ఏది దొంగ అంటాడు అనుకుంటాడు అది అట్లా నేను ఏం చేస్తున్నా ధైర్యంగా బంగారు అని చెప్పాలి వజ్రం అని చెప్పాలి డూప్లికేట్ అని చెప్పాలక్క అట్లా చెప్పు అమ్మాలి అక్క చెల్లెమ్మలకి అది ఒక బ్రాండ్ అది నేను తప్ప ఎవరు చెప్పలేరులే అది అక్కలో తెలుసు మనకు 4 రూపాయలు తక్కువ వచ్చినా కూడా అక్క చెల్లెమ్మలు బాగుపడాలా వేలు పెట్టి బయట కొనే బదులు ఇక్కడికే రండి చీర కొనండి డిజైన్ చూడండి మీరు ఫ్యాన్సీ రేట్ పట్టు సెక్షన్ ఇస్తా కదక్క మీకేమక్క ఫ్యాన్సీ చీర పట్టు సెక్షన్ ఇస్తాను వీళ్ళకి ఏం లేదబ్బా మా అక్కోళ్ళకి అత్తోళ్ళు ఇండ్లు బాగుండాలా పుట్టిండి ఎట్లా పోన్లే అట్లా ఏదో మా తమ్ముడు షాప్ పెట్టినాడు ఆఫర్లు పెడతా ఉన్నాడు అని ఒక అక్క చెల్లెమ్మ కూడా మీద ప్రేమ అభిమానాలు ఏం లేవుబ్బా ఊరికే ఎప్పుడు చూసినా మా బావాళ్ళు ఏ షాప్ చెప్తే ఆ షాప్ గడగడ మా వాళ్ళ అత్తోళ్ళు ఏ షాప్ చెప్తే అది గడగడ పోతారు రాలే కదా మా దగ్గరికి వచ్చి తమ్ముడు ఏం డిజైన్లు ఉన్నాయంటే మార్చేస్తుంటాడు తమ్ముడు వారానికి మారుస్తాడు కొత్త డిజైన్లు వస్తాయి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తాంటాడు ఏందో లేనా మనం చెప్పు నా నోరుని వస్తుంది కానీ ఎలా ఉందో పట్టు చీర 2500 అంటే మీరు నమ్ముతారా బయటకు పోయి 10,000 పెడితేనే తప్పదు దీనికి 10,000 పెడతారు మీ అన్నోళ్ళు కూడా డబ్బులు జేబులు చిల్లు అయిపోతాయి చూడండి అక్క ఎల్లోలో పెళ్లి కూతురికి తలవాల చీర కావాల ఏం చేస్తారు అక్క తలవాల చీర కావాలంటే తలంబ్రాల చీర చూడు ఎల్లో చూడక్క చూడు పెళ్లి కాసుగా యాడ తెచ్చినావు చీర అని చెప్తే నారాయణ అంటే మీ పెళ్లిలో అట్లే బ్రాండెడ్ నారాయణ నా పేరు మారిమోగిపోవాలి ఆశలు ఉంటాయి కదా నాకు కొన్ని ఆశలు అంటే మీకు చెప్పుకోలేను నేను ఫేమస్ కాళ్ళక్క అంతేనో అట్లేం ఉండదు మళ్ళా ఇక్కడ చెప్పునా నేను ఎందుకు ఈ ఆఫర్లు పెడతాను నారాయణ అంటే పట్టు చీర అంటే నారాయణ అక్క చెల్లెమ్మలకు తమ్ముడు ఎవరంటే నారాయణ అన్న ఎవరంటే నారాయణ ఇది కాన్ఫిడెన్స్ కదా అది మిగతా వ్యాపారాలు ఏముండదు నా దగ్గర కొనొద్దండి అక్కలు చక్కగా పొద్దున్నే ప్యాసింజర్ ఉంది అక్క హిందూపూర్ ప్యాసింజర్ సాయంత్రం ఉంది పొద్దున్నే ఒకటి ప్రశాంతి కాచి కూడా అనంతపురం నుంచి పోతా ఉంటాయి చక్కగా పోండి 9 గంటలకు 7:30 హిందూపూర్ పోతారు దిగండి ఆట నుంచి 20 రూపాయలు పెడితే ముద్దిరెడ్డిపల్లి ఊరు వస్తుంది ముద్దిరెడ్డిపల్లి వెళ్ళిపోండి అక్క ఆడిపోతే ఈ మగ్గాల పిల్లలు కష్టపడి అక్క చెల్లెమ్మల కోసమే చాలా కష్టపడతా ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి 10 రూపాయలు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చుకోండి అక్క మగ్గాల వాళ్ళకి వాళ్ళు సంతోషిస్తారు నేను మగ్గం నేసిన అనే కదక్క ఆ బాధతో చెప్తానా పోయి ఊరికే షాప్ లో లెక్కలన్నీ పోగొట్టుకోద్దండి అక్క మగ్గాల వాళ్ళ దగ్గరికి పోండి చక్కగా హిందూపూర్ లో దిగుతానే చక్కగా ముద్దిరెడ్డిపల్లి అన్ని మగ్గాలెక్క వాళ్ళు కష్టంతో మీకోసమే కదా వాళ్ళు తయారు చేసేది డైరెక్ట్ మనం మగ్గాల వాళ్ళ దగ్గరికి పోవాలి కానీ ఏం డబ్బులు వస్తాయి నా దగ్గర రమ్మనిలే నేను మగ్గాల వాళ్ళ దగ్గర కొనండి నేను అడ్రస్ తో దగ్గర చెప్తాను కదా కొనండి నా డిజైన్లు ఏం డిజైన్లు కాదు వాళ్ళు కష్టపడేటోళ్ళు వాళ్ళు కష్టపడి ఎంతో మన కోసమే మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు మగ్గాలు పెట్టింటారు కదా నేను ఇప్పుడు మిమ్మల్ని నమ్మి షాప్ ఎట్లా పెట్టినానో నేను నేసేది కూడా ఓ పిల్లోడు కష్టపడి ఉంటేనే కదా నా దగ్గర కూడా చీర వస్తాడేది ఇది ఆ కష్టం దగ్గర మీరు డైరెక్ట్ పోండి నా దగ్గర కూడా రావద్దండి నా దగ్గరకు వచ్చిన అదే కస్టమర్ రేట్ ఇస్తావు వాళ్ళ దగ్గర అదే కస్టమర్ రేటే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి వాళ్ళ మాయ మాటలు వద్దు ఇంకా మా రిపీట్ రావు నేను బాలకృష్ణ వచ్చినాడు ఇక్కడ 2500 తమ్ముడు అరుస్తాడని కానీ డిజైన్ చూడు దండిగా ఉన్నాయి చాలా డిజైన్లు ఉన్నాయి అసలు చాలా అసలు కళ్ళు జిగేలమంటున్నాయి ఈ డిజైన్ చూస్తా ఉంటే నిజంగా నేను చెప్పేదే కాదు అక్కలు మీరు రావాలి రాత్రి వచ్చింది స్టాక్ చూడాలా సూపర్ ఉంది స్టాక్ వెంటనే వచ్చేయండి షాప్ దగ్గర అక్కలు నాకు ఫోన్ చేసి చూడండి నా కాలట్టునే ఏమొస్తుందో చూడండి అన్న నా మొగం కాలు చూపినా అవును అన్న చెల్లెలి అని బంధం ఇది జన్మల అంటే అట్టా టైప్ లో నేను ఒక మెంటల్ గా ఫిక్స్డ్ అయిపోయింది అక్క చెల్లెల కోసము
అదొక నా బ్లడ్ లోనే ఆడపిల్లలు అంటే మంచి అభిమానము, మానవత్వము. మన చెల్లెలు, మా అన్న, మా అక్క, మా చెల్లెమ్మ, మా కోడలు, ఇట్లా కుటుంబం మాదిరి ఉంటుంది అక్క నా దగ్గర. వ్యాపారము అనేది పక్కన పెట్టేసేలా, ఫస్ట్ వ్యాపారం చూడండి, డిజైన్ చూడండి. వ్యాపారం అనేది అది గలీజక్క. ఒక వ్యాపారవేత్తగా వ్యాపారం గురించి మాట్లాడాలంటే 10,000 రూపాయలు అమ్మాల చేరేది. అట్లాంటివి మనం చేయమక్క. మెరూన్ రెడ్ చాలా బాగుంది. అభిమానం ముఖ్యం, మానవత్వం ముఖ్యం. ఆ తర్వాత ఏదైనా గానీ మొత్తం 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. మీరు 2 సైడ్లు డబ్బులు బాటు కదా నా. ఇది 10,000 రూపాయలు తక్కువ లేదు నా, రాసి ఇచ్చేస్తా ఖచ్చితంగా. షాప్ లోకి వేస్తాం కదా, ఇంకా మీకు ఇంకా బిల్లులు చూపించి అడ్రస్లు చూస్తే బాగుండదు అని చెప్పి చూపిలేకపోతున్నా. లేదంటే కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చేసింది, ఫోన్ నెంబర్లు ఇచ్చేసింది, అన్ని ఇచ్చేస్తాను. అట్లా టైప్ నేను అంతా. మీరు గుంతకల్ నుంచి వచ్చిన, కళ్యాణదుర్గం నుంచి వచ్చిన, ధర్మవరం ఎక్కడి నుంచి వచ్చినా సరే ఒక్కసారి బస్ ఛార్జ్ పెట్టుకొని రండి. మీరు డబ్బులు చాలా ఓన్ లెక్క. చీరలు చూడకపోయినా పర్వాలే, నా మొగం చూసేకన్నా రండి. ఏది ఎక్క మీరు ఏది అక్క 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 చెల్లెబ్బ చెల్లెబ్బ చెల్ల డోర్ ఆరకపోయి కొట్టుకుంటాడా కూడా ఊరికేనే రండి. చీరలంటే వద్దులే, ఏదో ఒక చెప్పలే కులబడతాడు. మీరు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు మా అక్కోళ్ళు. మీరు వచ్చారంటే టిఫిన్ చేయకుండా చూపిస్తానే ఉంటాను. నేను మధ్యాహ్నం పూట ఈ చీరల బిజినెస్ పెట్టిన నుంచి ఈ చీరలు చూపించాక సరిపోతుంది. చూడక్క డిజైన్ చూడండి, సిల్వర్ కలర్, చాలా కలర్, గ్రీన్, పీకాక్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా రిచ్ గా ఉంది, బాగుంటుంది. 2,500 నమ్ముతారండి మీరు అసలు? మీరు కొన్నారు కదా చారీస్, 2,500. ఈ రేట్కి ఎవరైనా ఇచ్చారండి? నవ్వుతో నవ్వు చేతండి, ఎవ్వరు ఇవ్వలేరండి. ప్రతిదీ క్వాలిటీ ఉంటుంది అక్క. అక్క నేలక మాటే క్వాలిటీ అక్క. ఇదంతా ఏంది గలీజ్, ఇది వ్యాపారంతో గలీజ్ అక్క. తమ్ముడి దగ్గర రాలక్క, అక్కయ్య అని పిలుస్తా ముద్దుగా, తమ్ముడు అనండి, మంచి క్వాలిటీ తీసుకొని పోండి అట్లక్క, అంతే. కష్టపడి మీరు ఏ షాప్ లో తిరగద్దండి ఎండల కాలం. ఊరికే చెమట్లు బట్టి నల్లగైపోతారు. కాటన్ చీరలు తెచ్చినాను, కాటన్ చీరలు కొనుక్కోండి. తక్కువ రేట్లు పెట్టిన కాటన్ చీరలు 500 కొట్టి పెట్టిన బాలాజీ కాటన్, మంచి కాటన్ చీర కనుక్కోండి. ఆ కాటన్ చీరలు చెమట అంతా పీకేస్తుంది, మీకు సెక్యూరిటీ గార్డ్ లో పనిచేస్తుంది కాటన్ చీర. అది కట్టుకోండి, నిదానంగా రండి. ఎండగా భయపడాలి మీ ఏటుకి, చెమట భయపడాలి మీ ఏటుకి. ఎక్కడ తెచ్చినట్టు తినండి, నారాయణ దగ్గర చీర తెచ్చినట్టు ఓ అమ్మో వద్దు అంత మాకు పంచాయతీ అని చెప్పి చెమట పోసే చెమట కూడా భయపడాలా. అది అక్క చెల్లెమ్మలకి నేను ఇచ్చే సెక్యూరిటీ. పట్టు చీరలే కాదు, కాటన్, ఫ్యాన్సీ, టాప్స్ అన్ని కూడా మీరు క్లాస్ గా బయటకి ఎక్కడైనా పోవాలా, ఫంక్షన్ లో పోవాలా, సినిమాలు పోవాలా, డైరీ వేర్ శారీస్ చూస్తారా మా దగ్గర. విపుల్ బ్రాండ్ లో 600, 500, ఎస్ఆర్ బ్రాండ్ లో మంచి మంచి క్వాలిటీ వచ్చినాయి. ఫంక్షన్ వేర్ వచ్చినాయి అక్క. మామూలు కేటలాగ్ లో నాకు 350 నుంచి దొరుకుతాయి. నేను ఇచ్చే క్వాలిటీ మీరు ఎక్కడైనా దొరుకుతుందా? రాలక్క, ఫస్ట్ మీరు రావాలా, ఈ సల్ల కూర్చోల్లా, ఏసీలో కూర్చోాలా, సన్నగా తమ్ముడు అనల్లా. మా భార్య కాఫీ నోటి ఇస్తుంది, తాగల్లా, ఓపికంటే ఇస్తుంది, లేకపోతే దానికి సాలే పెట్టుంది. తాగల్లా, చీర కొడల్లా, బ్యాగులో పెట్టుకోవాలా. బ్యాగుల్లో పెట్టాడు. మా అక్క చెల్లెమ్మలు బ్యాగులను కొట్టించేసిన, ఏమమ్మా బ్యాగులు, ఓ బ్యాగ్ తీసుకురాబమ్మయ్యా. ఈసారి ఇంకొక మా అక్క చెల్లెమ్మల పేర్లు వేసుకుంటాను నేను ఇంకంతా. ఈడెవరు ప్రకాష్ రాకేష్ మాట్లాడు, యేసు అల్లా ప్రభు ఇట్లా అట్లా అక్క చెల్లెమ్మ అనేసి ఆవిడ అక్క చెల్లెమ్మలు పిచ్చోర్రే. నన్ను ఎవరు మాట్లాడు జనాలు, ఓన్లీ అక్క చెల్లెమ్మలతోనే మాట్లాడతా. మగ పిల్లలు తెస్తారు మాట్లాడు, అసలు మాట్లాడు అన్నది. అసలు మా వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ లేదు. ఇంకోటి నేను మగ పిల్లలతో అసలు ఎవరితో మాట్లాడాలి, అక్క చెల్లెమ్మతోనే మాట్లాడతా. కస్టమర్ వస్తే అక్క బాగున్నావా, అటు నుంచి ఒక అంట, ఇటు నుంచి అక్క వచ్చింది. మెన్స్ వేర్ పెట్టేది నాకు కాదు, పిల్లోడు అభిమాని నాకు, వాడికి పెట్టిస్తాను. చూడండి బ్యాగులు ఇచ్చారు అక్కలో. చూడండి, శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ బిగ్ హోల్సేల్, అంటే బిగ్గెస్ట్ హోల్సేల్ శారీస్ అంటే ఆ టైటిల్లోనే ఉంటుంది అక్క. బిగ్గెస్ట్ అంటే అందరికన్నా హెడ్. ఇదో అక్క చెల్లెమ్మ శారీ సెంటర్, మీ బ్రాండెడ్ నారాయణ. ఇది నేను కాదు, ఆడు ఉండేది. మీ మనసులో ఉండే నారాయణ కాదు, ఆడు ఉంటాడు అక్క బ్రాండెడ్ నారాయణ. అక్క చెల్లెమ్మలు పెట్టిండే పేరు చూడు. పైన అక్క చెల్లెమ్మలు ఎందుకు పెట్టినా, కింద నేను ఎందుకున్నా చెప్పు. అక్క చెల్లెమ్మను గౌరవించుకుని నేను పేరు కింద వేసుకున్నా. అర్థమైంది అక్క? ఇలా లక్ష్మీ శారీ సెంటర్ మీ బ్రాండెడ్ నారాయణ ఉండొచ్చు, అది ఉండకూడదట. అక్క చెల్లెమ్మ సెంటర్ ఈ బిగ్గెస్ట్ కూడా కిందకి రమ్మన్నా. పిల్లోడు అట్లా వేసుకున్నాడు. అక్క చెల్లెమ్మ శారీ సెంటర్ కింద మీ బ్రాండెడ్ నారాయణ అంటే ఏం చెప్పుతానక్క నేను నీకు. పైన మిమ్మల్ని పెట్టినానక్క అక్క చెల్లెమ్మలో చూడండి, కింద నేను ఉన్నానక్క. ఏదో అభిమానంతో, అవి కూడా నేను ఏ చేసినా కూడా అభిమానంతోనే. అక్క చెల్లెమ్మలకి ఇంత కష్టం వచ్చిందా, నేను తట్టుకోలేను. అది కూడా ఏదైనా సమస్య ఉన్నా తమ్ముడు ఇట్లుంది అని చెప్పండి, దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. చీరల విషయమే కాదక్క, ప్రతి ఒక్క మహిళ నాకు అక్క చెల్లెలతో సమానమే. ప్రతి ఒక్క ఆడపడుచు మా ఇంటి ఆడబిడ్డే. మీరు ఎప్పుడైనా రావచ్చు, చీరలు తీసుకొని పోవచ్చు. లాభసాటితో అయితే ఎద్దొక్కో మీ సచ్చి గట్టి లాభసాటి మార్గం చేయలేదు అక్క. అక్క చెల్లెమ్మలకు చెప్పే మాట ఒకటి ఇదేనో, నువ్వు చెల్లెలు కాకపోయినా అక్క కాకపోయినా ప్రతి ఆడకూతురు మా అక్క చెల్లెమ్మనే. ఈ యూట్యూబ్లు అన్ని ఎందుకు చేస్తానంటే అక్క చెప్పినా, యూట్యూబ్లు అన్ని ఎందుకు చేస్తాను, ఇవన్నీ ఎందుకు చూపిస్తాను, ఇన్నాళ్ళు చాటి పెట్టి ఉన్నాయి అంటే అనుకో,
ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. అక్కడ హోల్సేల్ చేస్తా అంటే ఈ రోజు రిటైల్ కి వచ్చినాను, మీరు తెలుసుకోండి, నా దగ్గర తీసుకోండి. హోల్సేల్ ప్రైస్ కంటే రిటైల్ మగ్గాల రేట్ నేను ఇస్తాను అక్క. షాపులకు వేసి 150 రూపాయలు ఎక్కువ వేసుకుంటా, మీకోసం ఇంకా 150 తక్కువ ఇస్తాను అక్క. అది మీరు ఆలోచించుకొని తీసుకోండి. ఇక్కడ నా దగ్గర ఊరికే నేను ఏడిపిద్దండి, ఊరికే ఇంత నోరు వస్తుంది అక్క నాకు. యూట్యూబ్ లో చూపి నువ్వు అలిగినాను ఒక మీ మీద నేను రాను యూట్యూబ్ లో. బయట చాలా మంది వచ్చారు శారీస్ కోసం, అన్న కొత్త స్టాక్ తెప్పించారు కాబట్టి నిజంగా నేను చెప్పండి వచ్చారు. నాకు సాలైపోతుంది చెప్పాలంటే. పొద్దున్న టిఫిన్ చేసేకుండదు, రాత్రి భోజనం చేసేకుండదు, మధ్యాహ్నం భోజనం చేసేకుండదు. శారీస్ అన్ని చాలా బాగున్నాయి. ఇవన్నీ మొత్తం కలర్సే, ఇంకా చాలా ఉన్నాయి. స్టాక్ మొత్తం లోపల ఉంది. ఒకసారి లోపల చూపి బ్రో. ఆ సెల్ ప్యాట్ తీసుకుంటా బ్రో, లోపల రారా. ఇందా మా అక్కోళ్ళు మా కత్తిరి మా పీకేస్తా లోపల స్టాక్. అమ్మా ఇద్దమ్మా అవన్నీ పట్టుచిద్దు తలలు, ఇవన్నీ పట్టుచిద్దు. ఈ మూట్లు చూపినా, ఈ మూట్లన్నీ పట్టుచీరలే. ఆలోచించిన ఆశాభంగం వచ్చేసేయండి వేరువేరుగా. ఈ మూట్లన్నీ అవే. చిన్న కష్టజీవుని కదా, అట్లే ఉంటాను నేను. ఈ వీడియోలో మనము పట్టుచీరలు చూపించాము. నెక్స్ట్ ఇవన్నీ ఉత్త బాక్సులు కాదు, కోసం కష్టపడి తెప్పించినట్టు చూసుకోండి. వెతికి మరి తక్కువ రేట్లో తెచ్చాడు. ఇవన్నీ ఉత్త బాక్సులు అనుకుంటారు, స్టాక్ దండిగా ఉంటుంది అక్కడ. ఈ సారీ ఎంత పడుతుంది? ఆ సారీ 2300 కాన్సెప్ట్ లేని చీరలు ఇప్పుడు చూపిను. నేను మళ్ళీ అక్కోళ్ళ జ్ఞానేత్రాలు పక్కకు వస్తాయి. అవును, వద్దు మీకు ఏ రేట్ లో వేరే దాని మీద ఐడియా పంపించకూడదు. ఓన్లీ 2500 ఎక్కువ రేట్లు వస్తాయి. వద్దు లెక్క మనకు డిజైన్లు చూడాలా, ఇదంతా వద్దులే. ఇవన్నీ డిజైన్లు ఎక్కువ రేట్లు వస్తాయి. ఎక్కువ రేట్ నేను చెప్పను అక్కోళ్ళకి. పైన కూడా మనకు బడ్జెట్ లో వస్తాయి కదా. అయ్యో అన్ని బడ్జెట్లేనా? మన దగ్గర రాని బడ్జెట్ ఏం చెప్పు అక్కోళ్ళకి. ఇప్పుడు అక్కలు పైకెత్తున్నా పెళ్లి పట్టు చీర చీరలు కాదక్క, నా మొగం చూడండి అక్క. చక్కగా రాండి అక్క, చూపిన బాగా అక్కలకి. అక్కలు బుల్లెట్ లో బండ్లు వేసుకొని డబ్బ వచ్చేసేయండి అంతే. ఇంట్లో కొట్లాడేది సరే, మీరు అక్కోళ్ళు బాగుండాలన్నా మనం చెప్పకూడదు. ఆ మాట అంటే నాకు ఏమన్నా వస్తుంది, అప్పుడే కొట్లాడి పెడతావు అక్కోళ్ళకి. అట్లా వద్దు, తక్కువకి ఇస్తారు కదా, రావాలి కదా మీ దగ్గర. కొట్లాడొద్దు తమ్ముడు అని ఫోన్ చేస్తే నేనే వస్తాను మీ దగ్గర చీరలు వేసుకొని. అన్నీ వస్తా చీరలు వేసుకొని. అక్కలో ఉండండి ఆడని చెప్పి నేను వస్తాను అక్క. ఎండకి తిరగదండి, ఎండకి చెప్పినా కదా మీకు ప్రొడక్షన్ ఇచ్చే కాటన్ చీర నా దగ్గర ఉంది. తమ్ముడు చీర ఇచ్చినాడు కాటన్ చీర అంటే అక్క చెమట భయపడాలా, ఎండ భయపడాలా, దడ చల్లగా ఉండాలా. వచ్చేస్తాను, ఏం టెన్షన్ పడద్దండి అక్కలు. నేను ఇచ్చే చీర బంగారం కట్లా తీసుకోవాలా. బంగారు చీరలు ఇవన్నీ వజ్రాల చీరలు మూట్లు ఉంటాయి కా. చూపించినా కదక్క నేను. ఏమన్నా అక్కలు నా మొగం చూసినట్లే నువ్వు వడ్డీ చూపిస్తా. ఏదో పోనా ఇదంతా నేనేం చెప్తానంటే, మీకు అభిమానంతో ఈ చిన్న తమ్ముడు ఉన్నాడని గుర్తు పెట్టుకోండి. పట్టు చీర కావాలంటే మా తిక్కల నారాయణ గారు ఉన్నాడు కూడా అని చెప్పి అనుకోండి. మీరు ఊరికే డబ్బులన్నీ వేస్ట్ చేసి మా బావ వాళ్ళకి శ్రమ పెట్టి కొట్లాడి ఎంత డబ్బులన్నీ వేస్ట్ చేద్దండి. ఏమక్క మా చిన్న పేదక్క చిల్లమ్మలకి ఏం చెప్తానంటే 10,000 15,000 మీరు బయట వస్తుంది నాకు రండి. మీరు మంచిగా ఓ చీర ఆడ ఒక చీర నాకు 2-3 చీరలు కొనొచ్చు కదక్క. ఇవాళ మీకు తిప్పలు ఎండల కాలం మీరు కష్టపడాల్సిన అవసరమే లేదక్క. సన్నగా ఆటో ఎక్కి లక్ష్మీ శారీస్ అంటే ఎవరిని చెప్తాను, అంత పబ్లిసిటీ అయిపోయినా నేను. బ్రాండెడ్ నారాయణ అంటే బ్రాండ్, అది మీరు పెట్టిన పేరు నాకు. నేను దానికోసం మీకు కష్టపడేది కూడా ఎట్లా ఉంటుంది అక్కో. నేను ప్రతి చీర బాగా ఇస్తా, తక్కువ క్వాలిటీ, తక్కువ బార్గింగ్ పెట్టుకొని మంచి క్వాలిటీ ఇస్తాను. అన్న చెప్పాడంటే ఇస్తాడంతే, ఇచ్చేస్తాడు. నేను చెప్పినాను అంటే అక్క పట్టు చీర కట్టాల్సిండేదే అంతే. కట్టింది అయిపోయింది, అయిపోయా. అట్లా ఉండాలక్క. సరే పెళ్లిళ్ళకి మంచి చీరలు ఉంటాయి, ఫ్యాన్సీ అన్ని ఉంటాయి అక్క, టాపులు గీపులు అన్ని ఉంటాయి అక్క. మీరు రావాలంటే ఇదేదో సన్న షాపులు అనుకోద్దంటకు. మన దగ్గర షాపింగ్ మాల్ ఇట్లా తలంగావు ఇంటర్నేషనల్ రాజహంస ప్యాలెస్ ఉండేటువంటి మంది రాండి. బాగా రాణిలాగా మా అక్క చెల్లెలు ఉండాలని నాకు ఒక కోరిక. మంచి పట్టు చీరలు కొట్టాలక్క. మీరు తీసుకోవాలి. చిన్న పిల్లలకు టాప్స్ దొరుకుతాయి, పెద్దవాళ్ళకైతే శారీస్ అన్ని దొరుకుతాయి. ఏ వయసు వారికైనా దొరుకుతాయి. ఎనీ టైం వారానికి 2-3 సార్లు కొత్త స్టాక్ వస్తానే ఉంటది, మొత్తం అయిపోతానే ఉంటది. సో థ్యాంక్ యూ అన్న. ఒకసారి అడ్రస్ చెప్తాం అన్న, వీళ్ళకు చెప్తాం. మా అక్క చెల్లెమ్మలందరికీ ఫస్ట్ వంగుతా, ఇంకా మా అక్కోళ్ళంటే ఇంకా వంగుతా. మా అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మీ లక్ష్మీ శారీ సెంటర్, బ్రాండెడ్ నారాయణ ఈ చిన్న తమ్ముడు ఇచ్చే ఆఫర్లన్నీ తీసుకొని పోండి అక్కయ్యలో. అన్న ఇల్లు కూడా చెప్తాం ఎక్కడుందో. శ్రీనివాస్ నగర్ రిలయన్స్ మార్ట్ దగ్గర పెద్దమ్మ టెంపుల్ ఎదురుగా అమ్మవారిని చూస్తాను. ఇట్లా పొద్దున్న లేస్తానే అమ్మవార్లు అక్క చెల్లెమ్మలందరినీ చూస్తా. పెద్దమ్మా అంటే అందరూ వస్తారు, అక్క చెల్లెమ్మలందరూ. అమ్మవారిలో ప్రతి అక్క చెల్లెమ్మలోనే అమ్మవారిని చూసుకుంటాను. అట్లా ఫీలింగ్ అయిపోతా అంటే నాకు. చూడండి ఎవరో అక్క ఫోన్ చేస్తాంది, అక్కడ పెట్టేస్తాం రోడేషన్ లో కోసము. షాప్ తెరిచినా కదా, షాప్ కాడికి వచ్చినట్టున్నారు అక్కలో పోయిస్తా. మా అక్క చెల్లెళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చి ఇచ్చినందుకు అన్నకి సబ్స్క్రైబర్లు అందరూ లటక్లని ఒత్తేయండి. అన్న కూడా కష్టపడి మీకోసము ఎంటీపీ డిస్కవర్ ఏటీపీ అని కొట్టండి, అన్న వస్తాడు. అన్న చూడు టోపీ పెట్టుకోండి, అమాయకుడు. ఎందుకు పొద్దున్న ఈ టైంకి వచ్చినాడంటే నేను షాప్కి పోతాను, అన్న వీడియో చేయాలంటే చాలా మంచోడు.
అన్నకి బాగా సబ్స్క్రైబర్లు కండి ఇట్లా వీడియోలు ఇంకా మంచి మంచి పెడతాడు అక్కలు. మీకు తొందరలో శారీస్ కూడా గిఫ్ట్ గా ఇస్తాము, మర్చిపోవద్దండి. శారీస్ ఉన్నాయి కదా, తొందరలో ఉగాది వస్తుంది, రంజాన్ వస్తుంది, ఖచ్చితంగా రంజాన్ ముందు వస్తుంది కాబట్టి మీకు పట్టు చీరలే గిఫ్ట్ గా ఇస్తాము, మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలు అందరూ ఖచ్చితంగా చేసుకోండి అక్క. భాష అనేది సబ్స్క్రైబర్ మీరు అయితే మీ ఇంటికి వస్తుంది గిఫ్ట్ గా. మీరు ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, గిఫ్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, బాయ్ అండి. నమస్తే అక్కలు. శ్రీనివాస నగర్ లో ఉంటుంది షాపు, అనంతపురం, గుర్తు పెట్టుకోండి. ఓకే అండి, బాయ్. ఓకే, నమస్తే అక్కయ్య. మీరు రావాలా, కొనాలా శారీస్. బాయ్ బాయ్ అక్కయ్యలు. భోజనం టైం అయింది, టిఫిన్ టైం అయింది, మీరు టిఫిన్ తినేసేయండి. సండే సందడి చేద్దాం రేపు.